ఫ్రెండ్స్, మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర మరి 7వ భాగంలోకి ప్రవేశించాం మై డియర్ ఫ్రెండ్స్. మరి విష్ణుదాసు గారు కాయకల్ప చికిత్స తరువాత అక్కడ నుంచి మరి బర్మా యాత్రలో మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవడం, అక్కడ మరి ఒకానొక బుద్ధాశ్రమంలో మరి వాళ్ళ దగ్గర ఒక ఆహారం కోసం అని వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేయగా 10 డేస్ అలాగే 1 మంత్ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ మరి విష్ణుదాస్ గారు 40 సంవత్సరాలు ఆహ్, వయసు అని అనుకుంటారు. కానీ మరి వాళ్ళు అడిగినప్పుడు నాకు 100 సంవత్సరాలని చెప్తే వాళ్ళెంతో ఆశ్చర్యచకితులవుతారు. ఈ విధంగా మరి బర్మా యాత్ర ముగించుకుని అక్కడ వాళ్ళ దగ్గర ఆ లాంగ్వేజ్ గూడా చక్కగా నేర్చుకుని 1 మంత్‌లోనే ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతారనమాట. మరి అక్కడి నుంచి మరి వాళ్ళ దగ్గర నుంచి సెలవు తీసుకొని బయలుదేరడం జరిగింది. మరి ఈరోజు మనము కంటిన్యూ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి యోగి మాండాలే నగర సమీపంలో ఉన్న పుంగీచౌన్ అంటే గనక పుంగీచౌన్ అనేది ఏంటంటే ఆహ్, బుద్ధుల యొక్క వాళ్ళ యొక్క ఆశ్రమాన్ని బర్మా లాంగ్వేజ్‌లో పుంగీచౌన్ అని అంటారనమాట. ఆ ఆశ్రమాన్ని విడిచి ఐరావతి నది పశ్చిమ తీరాన ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. చాలా రోజులు మరి నిర్జనమైన కొండలు, కోనలు, అరణ్యాలు దాటుకుంటూ వెళ్లారు. దారిలో ఎక్కడ ఆయనకు అసలు జనసంచారమే కనిపించలేదు. మనోహరమైన ప్రకృతిని తిలకిస్తూ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. నడవగా ఒక కొండ పక్కన ఆయనకి ఒక పుంగీచో కనిపించింది. సో, ఆయన మరి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మొత్తం అంతా కూడా ఆహ్, ఏమీ లేవట. ఓన్లీ చక్కగా ప్రకృతి అందాలను తిలకించుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ మళ్ళా ఒక పుంగీచో కనిపించింది. విరామం లేకుండా నడవడం వల్ల బాగా అలసిపోయారు. ఆకలి కూడా వేస్తోంది. అందుచేత మరి కొంతసేపు ఆ పుంగీచో అంటే ఏమనుకున్నా వాళ్ళ యొక్క ఆశ్రమాన్ని వాళ్ళు పుంగీచో అంటారు. మరి అందులోకి ప్రవేశించారు. ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఆ ఆశ్రమం సరిగ్గా తను ఇంతకు ముందు నివసించిన పుంగీచౌను పోలి ఉంది. అంతకుముందు ఒక బుద్ధుల ఆశ్రమానికెళ్లారు కదా! ఇప్పుడు కనిపించిన ఆశ్రమం కూడా సేమ్ అలాగే ఉందట. ఆశ్రమంలో నివసిస్తున్న బౌద్ధ సన్యాసి ఎంతో ఉదార స్వభావుడు. తన ఆశ్రమానికి దయచేసి దిగంబర హిందూ సన్యాసిని ఆదరంగా పలకరించి లోపలికి ఆహ్వానించారు. సో, కనిపించిన వెంటనే ఆహ్వానించారు. అంతకుముందు పుంగీచో వెళ్ళినప్పుడు ఈయన యొక్క దిగంబర రూపాన్ని చూసి వాళ్ళు కొంచెం హెసిటేట్ చేశారు. కానీ ఈ పుంగీచో వెంటనే తర్వాత వాళ్ళు గూడా ఈయన యొక్క స్థితి తెలుసుకొని వాళ్ళు నెమ్మదిగా గౌరవించడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ ఈ బౌద్ధ సన్యాసి వెంటనే ఆయన చాలా ఉదార స్వభావంతో మరి లోపలికి ఆహ్వానించారు. యోగి బౌద్ధ సన్యాసిని బర్మా భాషలో సంబోధించి తినడానికి కొద్దిగా ఆహారము, ఉండడానికి కాస్త చోటు ఇమ్మని వినయంగా అడిగాడు. యోగి మాటలకు బౌద్ధ సన్యాసి కరిగిపోయాడు. ఈయనకి మరక్కడ బ వ మరి బర్మా లాంగ్వేజ్ కొంచెం వచ్చింది గదా! చక్కగా లాంగ్వేజ్‌లోనే మరి కొంచెం ఆహారము తినడానికి కొంచెం ఒక చోటు ఇవ్వమని అడిగితే ఆయన కరిగిపోయాడట. స్వామీజీ, ఈ ఆశ్రమం నాదే కాదు, మీది కూడా. రండి, కూర్చోండి అని సాదరంగా పలికి ఒక మెత్తని ఆసనం పరిచి దానిపై కూర్చోబెట్టాడు. అలా అడిగిన వెంటనే, "స్వామి, ఇది నా ఆసనం కాదు. ఇది మనందరిది. రండి చక్కగా" అని చక్కగా కూర్చోబెట్టాడనమాట. యోగి కమండలాన్ని నేలపై ఉంచి ఆసనంపై సుఖంగా కూర్చున్నాడు. యోగిని అనేక ప్రశ్నలు అడిగాడు పుంగి. యోగిని అనేక ప్రశ్నలు అడిగాడు. పొంగి. వాటన్నింటిని బర్మా భాషలోనే సమాధానం చెప్పారు యోగి. మరి ఈయన మరి బర్మా లాంగ్వేజ్ నేర్చుకున్నారు గదా! చక్కగా బర్మా లాంగ్వేజ్‌లో చెప్పేసారనమాట. మాండాలే నగర సమీపంలో గల పుంగీచౌలో వృద్ధశ్రీ అక్కడున్న పుంగి తనకు బర్మా భాష నేర్పారని యోగి చెప్పగా ఎంతో సంతోషించాడు ఆ బౌద్ధ సన్యాసి. తర్వాత యోగితో, "మహాత్మా, నేను ఇక్కడ ఒంటరిగా నివసిస్తూ
వండుకొని తింటూ నా మతానుసారము ప్రార్థన చేసుకుంటూ కాలం గడుపుతున్నా. నేను వంటగదిలోకి వెళ్ళి మనిద్దరికీ వంట చేస్తాను. అప్పటి వరకు మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సో, ఈ విధంగా మరి ఆ పుంగి అడిగినటువంటి ఆ యొక్క క్వెషన్స్ అన్నింటికి కూడా బర్మా భాషలోనే చక్కగా ఆన్సర్ చేయడం చేయగా మరి పుంగి ఆహ్, మహాత్మా నేను ఇక్కడ ఒక్కడినే ఉంటున్నాను. నేను మనిద్దరికి వెళ్లి వంట చేసుకొనొస్తాను. మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారనమాట. నేను యోగి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని, తర్వాత లేచి కూర్చొని పద్మాసనం వేసుకొని, మళ్ళా ధ్యాన సమాధిలో నిమగ్నమయ్యారు. ఇక చక్కగా మన విష్ణుదాసులు గారికి ఎక్కడికెళ్ళినా చక్కగా ఆహ్, వెంటనే ధ్యాన సమాధిలోకి వెళ్ళడం అనేది మనం అన్ని చోట్ల చూస్తున్నాం. అలాగే ఆ పుంగి అటెళ్ళిపోయిన వెంటనే ఈయన మళ్ళా ధ్యాన సమాధిలో చక్కగా నిమగ్నమైపోయారు. 2, 3 గంటల తర్వాత బౌద్ధ సన్యాసి భోజనం తీసుకొని యోగి ఉన్న గదిలోకి వచ్చేశారు. కానీ గాఢ సమాధిలో ఉన్న యోగికి పుంగి రావడం తెలియలేదు. అంతకుముందు గాఢ సమాధిలో ఉన్న ఏ వ్యక్తిని పుంగి చూడలేదు. మరి ఈయన ఆహారం తీసుకొని వచ్చేటప్పటికి ఈయనేమో గాఢ సమాధిలోకెళ్ళిపోయారు. మరి అసలు అంత సమాధిలోకెళ్ళిపోయినటువంటి వ్యక్తిని అంతకుముందు ఈయన చూడలేదనమాట. అందుచేత తపోనిమగ్నుడై ఉన్న యోగిపై పుంగికి మరింత పూజ్యభావం కలిగింది. కొంతసేపటికి యోగి కళ్ళు తెరిచాడు. అప్పుడు పుంగి మహాత్మా మీకోసం భోజనం తయారు చేసి తీసుకువచ్చాను. దయచేసి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. మీరు భోజనం వడ్డిస్తానని మనవి చేశాడు. పుంగి ఎంతో వినయశాలి. మరి అతని అతిథి సత్కారమే తెలియచేస్తుంది. మనము ఏంటి అనేది మన యొక్క ఆహ్, ఆహ్, మన యొక్క మాటలు, మన యొక్క యాటిట్యూడే తెలుపుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగా ఈయన చూసేటువంటి ఆ యొక్క తీరుతెన్నులను బట్టి ఎంత ఈ యోగి ఎలాంటి స్థితిలో ఉన్నాడు అనేది ఈయన అర్థం చేసుకున్నారనమాట. ఎంతో వినయశాలి అని తెలుసుకున్నారు. యోగి నింపాదిగా భోజనం చేస్తూ పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి. సాక్షాత్తు బుద్ధ భగవానుడి వలె ఉన్న ఒక విశిష్టమైన యోగికి ఆతిథ్యం ఇచ్చే భాగ్యం లభించిందని యోగి పొంగిపోయాడు. అతను మీరు సాక్షాత్తు బుద్ధ భగవానుడే మా దగ్గరికి వచ్చినట్లుంది. మీలాంటి వ్యక్తులకి ఈ విధంగా మరి భోజనం పెట్టుకోవడం నిజంగా మా యొక్క ఎంత భాగ్యమని ఆయన పొంగిపోయాడట. బుద్ధ భగవానుడు పొడుగాటి అంగిని ధరిస్తాడు. యోగి ఏమో మరి ఒక చిన్న అంగవస్త్రం ధరించి అర్ధనగ్నంగా ఉన్నాడు. బుద్ధ భగవానునికి గడ్డము, మీసము ఉండవు. నున్నటి గుండు ఉంటుంది. యోగికేమో మరి జటాజూటము, గడ్డము, మీసము ఉన్నాయి. ఇవి భౌతికంగా కనిపించేటువంటి భేదాలే తప్ప, ఇద్దరు గూడా వాళ్ళ యొక్క స్థితి చూస్తే గనక, నాకైతే గనక ఇద్దరు ఒకటే అని నాకనిపిస్తుంది అని ఆహ్, బుద్ధ భగవాన్ని కారుణ్య దృక్కులు, నిశ్చలత ఏమైతే ఆ యొక్క నిశ్చలత, ఆ యొక్క ఆ వైబ్రేషన్స్ ఇవన్నీ గూడా ఆ యొక్క బౌద్ధ సన్యాసులు ఈ యొక్క యోగిలో ఆయనకి కనిపించాయన్నమాట. మరి యోగీశ్వర మీరు కనీసం ఒక నెల రోజులైనా ఇక్కడ ఉండి విశ్రాంతి తీసుకోండి. మీరు నా ప్రార్థన మన్నిస్తే నేను చాలా ఆనందిస్తాను అని మళ్ళా ఈ బౌద్ధ సన్యాసి అడిగారనమాట. మరి ఆయనకి సాక్షాత్తు బుద్ధ భగవానుడే వచ్చినట్టు అనిపిస్తుంది. భౌతికంగా ఆయనకి, ఈయనకి కొంచెం వేరియేషన్ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క స్థితి గాని, ఆయన యొక్క నిశ్చలత గాని అవన్నీ కూడా చూసి మీరు ఒక్క నెల రోజులుంటే నేనెంతో ఆనందిస్తాను. మీరు ఒక నెల రోజులు ఉండండి అని రిక్వెస్ట్ చేశారనమాట. బౌద్ధ సన్యాసి పలుకులకు యోగి ఎంతో సంతోషించి, కుమారా! నేను ఇక్కడ కొన్ని రోజులు ఉంటాను అని జవాబు చెప్పారు. యోగి భోజనం పూర్తయ్యాక పుంగి వంటింట్లోకి వెళ్లి ఒంటరిగా భోజనం చేశాడు. చీకటి పడ్డాక పుంగి ఒక చిన్న నూనె దీపం తెచ్చి యోగి ఉన్న గదిలో ఉంచాడు. యోగి పడుకోవడానికి చక్కగా ఒక మెత్తని చాప పరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే యోగి నదిలో స్నానం చేసి వచ్చి ఒక ఇసుక తిన్నెపై కూర్చున్నాడు. ఆయన తల నుంచి బొట్లు బొట్లుగా నీరు కారుతుంది. పైనుంచి పడుతున్న సూర్యకిరణాలు, వీస్తున్న గాలులు ఆయన తలను, శరీరాన్ని ఆరబెట్టాయి. యోగి శీతోష్ణాలకు అతీతుడని, మూర్తీభవించిన ఆనందమని పొంగి గమనించాడు. మరి ఉదయాన్నే లేచి ఆ రోజు చక్కగా హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి నది స్నానంలో చక్కగా స్నానం చేసి హాయిగా ఒక ఇసుక దిబ్బ మీద కూర్చున్నారట. నీరు ఏమో ఆయన పైనుంచి అలా కారుతుందనమాట. మరి అవన్నీ గూడా చక్కగా ఆ ప్రకృతిలో శరీరాన్ని ఆరబెట్టుకొని
అలాగ కూర్చుండిపోయారనమాట. తన పొడవైన గంభీర మూర్తిని ఎండా వేడిమితో ఆరబెట్టుకుంటున్న యోగిని చూసి మురిసిపోయాడు పొంగి. మరి ఆయన స్నానం చేసి మనలాగా తుడుచుకోకుండా అలా చక్కగా ఆ ఎండలోనూ, వానలోనూ అవే ఆరిపోతున్నాయని అలాగా గమనిస్తూ ఆయన యొక్క స్థితి చూసి ఈ యొక్క బౌద్ధ సన్యాసి చాలా ఆనందించాడు. మరి కొంతసేపటికి యోగి ఆశ్రమానికి తిరిగి వచ్చి గదిలో మరలా తిరిగి ధ్యాన నిమగ్నుడయ్యాడు. ధ్యానం నుంచి లేసిన తరువాత పొంగి ఆయనకు భోజనం పెట్టాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రము యోగి, పుంగి మాట్లాడుకుంటూ ఆశ్రమ ప్రాంగణంలో పచారులు చేస్తూ ఉండగా, యోగికి ఒక దృశ్యం కనిపించింది. పుంగీచో కొండల మధ్యలో ఉన్న లోయల్లో ఉంది. ఆశ్రమం ఎక్కడుందట? కొండల మధ్యలో ఉన్నటువంటి ఒకానొక లోయలో ఉంది. దగ్గరలో ఉన్న ఆ కొండపైకి అసలు జనం గుంపులు గుంపులుగా చేతుల్లో బుట్టలు పట్టుకుని కోలాహలంగా ఎక్కుతూ ఉన్నారట. మరి కొందరేమో దిగుతున్నారు. అసలు ఆ జనం అక్కడ ఏం చేస్తున్నారు అని పుంగిని ప్రశ్నించాడు యోగి. ఒకరోజు ఈళ్ళు మామూలుగా కబుర్లు చెప్పుకుంటూ పచారులు చేస్తూ ఉంటే, ఒక దృశ్యం కనిపించింది. ఏంటి అంటే, ఒక కొండల మధ్యలో ఉన్న మరి దగ్గరలో ఉన్న ఆ కొండపైకి జనం గుంపులు గుంపులుగా వెళ్తున్నారట. గుంపులు గుంపులుగా వస్తున్నారట. అసలు ఏమిటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఈళ్ళందరూ గుంపులు గుంపులుగా ఎందుకెళ్తున్నారు? ఎందుకొస్తున్నారు? అని అడిగాడు. మరి ఆ యొక్క బౌద్ధ సన్యాసిని ఈ యొక్క యోగీశ్వరుడు అడిగాడనమాట. మహాత్మా, ఆ కనిపిస్తున్న కొండ గుహలో ఒక సాధువు నివసిస్తున్నారు. అతడికి వ్యాఘ్ర రూపాన్ని ధరించే శక్తి ఉంది. ఆకలి వేసినప్పుడు అతడు పులిగా మారి మనుష్యుల్ని, పశువుల్ని చంపి తిని తన ఆకలిని తీర్చుకుంటాడు. కానీ అతనికి తినడానికి ఏదైనా అన్నం వంటి ఆహారం దొరికితే దాన్ని తిని గుహలో పడుకుంటాడు. మనకు కనిపిస్తున్న ఆ జనము బుట్టల నిండా తినుబండారాలు తీసుకుని వెళ్తున్నారు. మనుషులను చంపకుండా తాము పెట్టిన ఆహారం తిని సాధువు కుండ గుహను అంటిపెట్టుకుని ఉండడానికి ఆ జనము అవలంబిస్తున్నటువంటి మార్గం అది. అదే అక్కడ రహస్యం అని పుంగి సమాధానం చెప్పాడనమాట. ఏంటి అక్కడ అంతమంది గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. అంతమంది వెళ్తున్నారు, వస్తున్నారు. ఏమిటి ఆ హడావిడి అని అడిగితే, అప్పుడు మన బౌద్ధ సన్యాసి గారు చెప్పారనమాట. ఏమని? అక్కడ గుహలో ఒకానొక అక్కడ కూడా ఒక చక్కటి సాధువు ఉన్నాడు. ఆయనకేంటంటే పులిగా మార్చుకునేటువంటి శక్తి ఉంది. ఆయనకేమన్నా ఆకలి గనక వేస్తే ఆయన ఏం చేస్తారంటే ఆయన్ని పులిగా మార్చేసుకొని వెంటనే అక్కడున్నటువంటి ఎవరైతే జనాలున్నారో వాళ్ళని తినేస్తా ఉంటాడనమాట. సో, ఆయనకి ఆకలి అవ్వకుండా ముందుగానే భోజనం పెట్టి ఆయన్ని మంచిగా చూసుకుంటే గనక చక్కగా తినేసేసి ఇంక మళ్ళా పులిగా మారకుండా అలాగే చక్కగా హాయిగా ఆ గుహలోనే ఉండి అలా ఆయన పడుకుంటాడు. అందువల్ల జనాలేంటంటే పులిగా మారి మళ్ళా ఆ జనాల్ని చంపడం ఎందుకని జెప్పేసి ముందుగానే ఈయనకి ఆహారం తీసుకెళ్తూ ఉంటారు అని చెప్పారనమాట. అది విన్నాక మహాభారతంలోని బకాసుర కథ జ్ఞాపకం వచ్చింది యోగికి. తన కమండలాన్ని పట్టుకుని జనం ఉన్న కొండను ఎక్కాడు. కుంగి యోగిని అనుసరించాడు. ఆయన తిన్నగా వెళ్లి జనాన్ని కలుసుకున్నాడు. జనం ఒక రాతి బండపై తినుబండారాల నుంచి కొండ దిగుతున్నట్లు జవాబు చెప్పారు. వాళ్ళు చాలా ఆందోళన పడుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అని జనాన్ని ప్రశ్నించాడు ఆ యోగి. ఆ జనంలో ఒకడు, మహాత్మా, మా గ్రామస్తులలో ఒకడు కొన్ని గంటల క్రితము కొండపై సంచరిస్తున్న భయంకర సాధువుని చూశాడు. అతడు ఎప్పుడైనా సరే పులిగా మారి మా పశువులను భక్షించవచ్చు. కానీ తనకు దగ్గరలో తినుబండారాలు ఉంటే అతడు ఎవ్వరిని చంపడు అని సమాధానం చెప్పాడు. ఇలాగా పులిగా మారితే గనక మా పశువులు అవన్నీ తింటాడు. అందుకని చెప్పేసి మేము భయపడుతున్నాము అని సమాధానం ఆయనకి తినుబండారాలు ఉంటే గనక ఎవరిని చంపడు అని సమాధానం చెప్పాడనమాట. ఎంతకాలం నుంచి ఆయన ఇలా చేస్తున్నారని యోగి అడిగాడు. మహాత్మా, ఆ సాధువు ఈ కొండపై చాలా సంవత్సరాలుగా నివసిస్తున్నాడు. అతడు కొందరిని చం అతడు కొందరిని చంపిన తరువాత మేము భయభ్రాంతులకు లోనై మా ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ పద్ధతిని మేము అవలంబిస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా మేము ఇలాగే చేస్తూ ఉన్నామని సమాధానం చెప్పాడు. ఇలాగ ఎన్ని సంవత్సరాలుగా జరుగుతోంది అనంటే, ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతుంది అని చెప్పడం జరిగిందనమాట. యోగికి గ్రామస్తులను ఆదుకోవాలన్న సంకల్పం కలిగింది. ఆ సాధువు వల్ల మీరు ఇక భయపడన అవసరం లేదు. నేను కొండపైకి ఎక్కి ఆ సాధువు మిమ్మల్ని బాధించకుండా చూస్తాను అని గ్రామస్తులకి అభయమిచ్చాడు ఈ యొక్క యోగి. ఆ మాటలకు గ్రామస్తులు పొంగి
కలవరపడి, "మహాత్మా, మీరు అక్కడికి వెళ్ళవద్దు. ఆ సాధువు మిమ్మల్ని చంపి తినేస్తాడు" అని బిగ్గరగా ఘోషించారు. ప్రాధేయపడ్డారు. పదే పదే బ్రతిమిలాడారు. అది విరిపించుకోమని వారు ఎంతగా ప్రార్థించినా యోగి చక్కగా చిరునవ్వు నవ్వి కొండను ఎక్కడం ప్రారంభించాడు. కానీ యోగిని అనుసరించడానికి ఎవ్వరూ గూడా సాహసించలేకపోయారు. ప్రాణభయం వల్ల వాళ్ళందరూ గూడా మీరింక వద్దు, వద్దు అని చెప్పారు. ఇవేమి పట్టించుకోకుండా ఆయన ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటే, ఇంకా ఇంక అందరూ గూడా ఆగిపోయారనమాట. ఇంక వాళ్ళు ఎందుకంటే భయం. ఎలాగో మరి వీళ్ళని గూడా చంపేస్తాడని చెప్పేసి భయమనమాట. గ్రామస్తుల మాటలలోని వాస్తవాన్ని తెలుసుకోవడానికి వారు అన్నం ముట్టలు ఉంచిన చోటుకు చేరుకున్నాడు యోగి. శబ్దం చేయకుండా ఆ దగ్గరలోనే కూర్చున్నాడు. ఇంతలో చీకటి పడింది. బర్మా రైతులకు భయపెడుతున్న సాధువు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. కొన్ని గంటలు గడిచాయి. పులి పులి జాడ కానీ, మనిషి అలికిడి కానీ ఏమీ కనిపించలేదు. కీచురాళ్ళు, ఆహ్, కింకార కింకారాలు కానీ, గుడ్లగూబల కూతలు కానీ లేక ఆ ప్రాంతమంతా గూడా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. ఆకాశంలో మినుకు మినుకుమంటున్న తారల కాంతి రాతి బండలపై పడి కొద్దిగా వెలుగు ఉంది. కొద్దిసేపట్లో కొండను ఆవరించిన మేఘాలు ఆ కొద్దిపాటి కాంతిని కూడా తొలగించాయి. అంతటా కూడా చీకటి అలుముకుంది. యోగి ఏమాత్రము కలవరపడకుండా అలాగే కూర్చున్నాడు. పర్వత శిఖరాలపై సుదీర్ఘ ఏకాంతవాసం యోగికి ఎంతో అలవాటు. గ్రామస్తులను భయకంపితులను చేస్తున్న సాధువుని కలుసుకోవాలన్న పట్టుదలతో అప్రమత్తుడై కూర్చున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. చీకటయిపోయింది. అయినా ఏమాత్రము భయపడకుండా ఇదంతా అలవాటే. యోగికి అలాగా ఒంటరిగా వెళ్ళడం, అలా కూర్చోవడము ఇదంతా అలవాటే. సో, అలాగా కూర్చొని అప్రమత్తుడై కూర్చున్నాడు. ఆ విధంగా అంతలో గ్రామస్తులు అన్నము, తినుబండారాల బుట్టల్లో ఉంచిన చోటుకు ఒక గంభీరమైనటువంటి పెద్ద పులి వచ్చి యోగికి కొంత దూరంలో నిలబడింది. పెద్ద పులి రహస్యంగా మనిషి రూపాన్ని ధరించింది. పెద్ద గండం, పెద్ద గడ్డము. సో, ఫస్ట్ పులి రూపంలో వచ్చి తర్వాత మనిషి రూపంలోకి వచ్చేసిందనమాట. పెద్ద గడ్డము, జడలు ధరించిన సాధువు యోగి పెద్ద పులిని చూసిన చోటు ప్రత్యక్షమై అన్నము, మధుర పదార్థాలను బుట్టలోంచి తీసి తన సంచిలోకి పెట్టుకున్నాడు. అప్పుడు యోగి, "మీరు ఎవరు?" అని బిగ్గరగా అరిచాడు. ఆ సాధువుకు ఆశ్చర్యం వేసింది. తల పైకెత్తి చూశాడు. కమండలం ముందుంచుకుని కూర్చున్న యోగిని సమీపించాడు. యోగి వంక తెరిపారా చూస్తూ, నవ్వుతూ వచ్చి అతనికి దగ్గరగా కూర్చున్నాడు. ఆయన మరి ఎప్పటిలాగా ఆహారం తీసుకోవడానికి వచ్చినప్పుడు "మీరెవరు?" అని యోగి అడగగానే ఆయన చక్కగా ఈ యోగి దగ్గరికి వచ్చాడనమాట. నవ్వుతూ వచ్చాడు. యోగి వంక తెరిపారా చూసి నవ్వుతూ వచ్చాడనమాట. యోగి ప్రశ్నకు అతడు సమాధానం చెప్పకుండా, "మహాత్మా, నాకు కాస్త గంజాయిని ఇవ్వగలరా?" అని అడిగాడు. యోగికి మార్గమధ్యంలో ఎవరో కొంత గంజాయిని, ఒక చిలుంగొట్టని ఇచ్చారు. యోగి దాన్ని ఎన్నడూ ఉపయోగించలేదు. పవిత్ర సాధువుకు తన దగ్గర ఉన్న ఆ గంజాయిని ఇచ్చాడు. దాన్ని చిలుంగొట్టలో కూర్చి ముట్టించి గంజాయి పీల్చాడు ఆ సాధువు. ఈయనకి వస్తూ ఉంటే ఎవరో ఇచ్చారు. ఆయన అలాగ పట్టుకున్నాడు గానీ, ఆయన ఎప్పుడూ అసలు గంజాయి జోలికెళ్ళలేదు. ఈయన అడిగాడనమాట. ఇలాగ కొన్ని క్షణాలు గడిచాయి. అప్పుడు యోగి విచిత్ర సాధువుతో, "దగ్గరలో ఉన్న గ్రామస్తులు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. మీరు ఎవరినైనా మనుషుల్ని చంపారా?" అని అడిగాడు. అందుకు ఆ విచిత్ర సాధువు, "మహాత్మా, నేను కూడా మీలాగానే ఒకానొక హిందూ సన్యాసిని. నేను ఎప్పుడూ మనుషుల్ని చంపలేదు. నేను ఈ కొండ గుహలో నివసిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటాను. నాకు పులి రూపాన్ని ధరించే శక్తి ఉంది. ఆకలి వేసినప్పుడు నేను పులి రూపాన్ని ధరించి మృగాల్ని వేటాడి తిని నా ఆకలిని తీర్చుకుంటాను. విశ్రాంతి కోసము నేను అప్పుడప్పుడు పులి రూపంలో సంచరిస్తూ ఉండడం గమనించి గ్రామస్తులు నన్ను చూసి భయపడి ఈ మార్గాన్ని అవలంబించారు" అని సమాధానం చెప్పారు. మిమ్మల్ని చూసి అందరూ భయపడుతున్నారు. ఆహ్, మీరు ఏంటి ఏమన్నా మనుషుల్ని చంపారా అని అడిగితే, లేదు, నేను కూడా మీలాగనే సాధువుని. నేనెప్పుడూ ఎవరిని మనుషుల్ని చంపలేదు. అప్పుడప్పుడు విశ్రాంతి కోసం పులిరూపం ధరించి అటు ఇటు తిరుగుతూ ఉంటాను. ఆకలి వేస్తే మరి మృగాల్ని వేటాడి తిని ఆకలిని తీర్చుకుంటూ ఉంటాను అని చెప్పడం జరిగింది. సాధువు చెప్పిన దాంతో సమాధాన పడ్డాడు యోగి. సాధువు కోరగా యోగి తన జీవిత చరిత్రను, తపశ్చర్యను సంక్షిప్తంగా తెలియజేశాడు. అది విని అసాధారణ సాధువు చాలా ముచ్చటపడ్డాడు. ఇక చక్కగా ఇద్దరు ఒకళ్ళకొకరి గురించి చెప్పుకుంటున్నారు. ఇక ఆ సాధువు అడిగాడనమాట. "మీ గురించి" అంటే మరి యోగేశ్వరుడు ఆయన గురించి మొత్తం అంతా చెప్పిన తర్వాత చాలా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. రంగూన్‌కి వెళ్ళే దారిని తెలియజేయమని యోగి సాధువుని అడిగాడు. సాధువుకు ఆ దారులన్నీ బాగా తెలుసు.
రంగూనుగు దారిని వివరంగా తెలియచేశాడు సాధువు. ప్రాతకాలం కాగానే ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. సాధువు గుహలోకి వెళ్ళిపోయాడు. యోగి రంగూన్ వైపు వెళ్ళిపోయాడు. ఇలాగా ఇద్దరు చక్కగా అన్నీ మాట్లాడుకొని, ఇలాగ నేను రంగూన్ వెళ్ళాలనుకుంటున్నానంటే, సరే ఎలా ఎళ్ళాలి, ఏంటి అని మొత్తం అంతా గూడా చెప్పడం జరిగింది. మాటల మధ్య ఈ అమిత ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి శిష్యులతో యోగి చెప్పాడు. ఆ! ఇది నమ్మశక్యం కాదని చాలామంది శంకించవచ్చునని శిష్యులు తమ అనుమానాన్ని వ్యక్తం చేయగా, చూడండి నాయనలారా, నేను కళ్ళారా చూసిన విషయాన్ని, నా అనుభవాన్ని మీకు తెలియచేశాను. మీకు ఒక రహస్యాన్ని చెప్తాను. సాధన వలన అటువంటి ఉన్నతమైన శక్తులు తప్పకుండా పొందవచ్చు. నాకు ఇలాంటి గాఢ విద్యలు ఎన్నో తెలుసు. కానీ ఈ ఉన్నతమైన శక్తులు కేవలం మాయా ఆధీనములు. ఆ శక్తులు ఉన్నవాడు ఆధ్యాత్మికంగా ఎదగడు. అందుచేత వాటి జోలికి పోవద్దు అని మరి చెప్పడం జరిగింది. ఇవన్నీ గూడా ఈ యొక్క హ్మ్, రూపాలు ధరించడం, ఇవన్నీ గూడా చాలా ఈ శక్తులన్నీ నాకు ఉన్నాయి. కానీ ఎప్పుడూ గూడా వాటి జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇవన్నీ గూడా అడ్డంకులని ఈయన చెప్పారనమాట. శ్రీకృష్ణ భగవానుల వారు గీతలో ఆత్మజ్ఞానమే ఆహ్, అన్నింటికన్నా మిన్న అని ఉపదేశించలేదా? అని గూడా మరి చెప్పడం జరిగిందనమాట. ఈ శ్లోకాన్ని ఉదహరించిన తరువాత మరి తపస్వీజీ నాయనలారా, జ్ఞానం ఒకటే వాస్తవం. జ్ఞానమే సత్యం. మిగిలినవన్నీ అవాస్తవాలు అని మరి చెప్పడం జరిగిందనమాట. అన్నిటికంటే ఆత్మజ్ఞానమే ఇవన్నీ కాదు అని చెప్పడం జరిగింది. యోగి దక్షిణానికి అభిముఖంగా నడక సాగించారు. ఐరావతి నదీ తీరాన్ని చేరుకుని మెలికలు తిరిగి పారుతున్న నదీ మార్గాన్ని అనుసరించారు. తీరం వెంబడి కొన్ని మైళ్ళు నడవగా ఎత్తుగా పెరిగిన కొన్ని వేప చెట్లను చూశారు. ఆ వేప చెట్ల నీడలో ఒంటరి బాటసారిగా ప్రయాణం సాగించారు. నడిచి మళ్ళా తిరిగి ఒక పుంగీచవును మళ్ళా సమీపించారు. ఇలాగ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళా అలా నడుచుకుంటూ ఎళ్తే మళ్ళా ఇంకొక ఆశ్రమం కనిపించిందట. మరి ఆశ్రమానికి దగ్గరలో టాట్మో నగరం ఉంది. యోగి నగరంలోకి వెళ్ళకుండా ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఆశ్రమంలో నివసిస్తున్న బౌద్ధ సన్యాసిని పలకరించి తనకు వచ్చిన కొద్దిపాటి బర్మా భాషతో ఆశ్రమంలో ఆశ్రయాన్ని అర్థించాడు. మరి మళ్ళా ఇంకొక ఆశ్రమం వెళ్ళడం, అక్కడ మళ్ళా అడగడం. ఆహ్, ఆహ్, బర్మా భాషలో వాళ్ళని రిక్వెస్ట్ చేయగా ఆహ్, మరి ఈయన యొక్క ముఖ వర్చస్సు వాళ్ళందరిని గూడా ఆకట్టుకున్నాయన్నమాట. ఎక్కడికెళ్ళినా మరి యోగిలో ఆ ప్రశాంతత, ఆ యొక్క అన్నీ కనిపిస్తున్నాయి అందరికీ గూడా. సో, వాళ్ళందరూ దాన్ని చూసి ఆకర్షితులయ్యారన్నమాట. చక్కగా ఆయనకి స్వాగతం పలికి ఆయనకి ఒక అనుకూలమైన గదిని బసగా చూపించారు. యోగికి బర్మా భాషతో ఉన్న పరిచయానికి యువ సన్యాసులకి ఆశ్చర్యం వేసింది. ఈయన అలా బర్మా లాంగ్వేజ్‌లో మాట్లాడుతుంటే అక్కడున్నటువంటి సన్యాసులకు కూడా ఆశ్చర్యం కలిగింది. కోరికపై యోగి కొంతకాలం ఆశ్రమంలో గడిపాడు. తర్వాత వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని మరలా వాళ్ళు గూడా కొన్ని రోజులు ఉండమని అడిగారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళా తిరుగు ప్రయాణం అయ్యారు. యోగి టాట్మో నగరం నుంచి పురోం నగరం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అయితే టాట్మో నుంచి పురోంకి చాలా దూరం ఉంది. పురోం ఐరావతి నదికి తూర్పు తీరంలో ఉంటే, నదికి పడమర వైపున టాట్మో నగరం ఉంది. మరి ఈయన వెళ్ళాల్సింది ఎక్కడికి? ఐరావతి నదీ తీరానికి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఈ ఐరావతి మరి ఈ పురోం అనే ఐరావతికేమో ఒక వైపున ఉందట. పడమర వైపేమో టాట్మో ఉందట. 2, 3 రోజులు మరి అదే విధంగా నది ఒడ్డున నడుచుకుంటూ మొత్తానికి నది ఆవలి వైపు చేరవలసిన చోటుకు చేరుకోవడం జరిగింది. రేవు దగ్గర పడవలలో చాలామంది బెస్తవాళ్ళు ఉన్నారట. భుజాల వరకు వేలాడుతున్న జడలు, పెద్ద గడ్డము, నిలువెత్తున పొడవు, గంభీరమైన ఆకృతి కలిగి నగ్నంగా ఉన్న యోగిని ఆ బెస్తవాళ్ళు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అందుచేత ఆయన చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆయనకి చుట్టుముట్టి ఎంత గొప్పగా ఉన్నాడో అంటూ వాళ్ళల్లో వాళ్ళు భాషలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి ఈయనేమో చాలా నగ్నంగా మరి పెద్ద గడ్డము ఇవన్నీ ఆకృతి చూసి అక్కడ వాళ్ళు గూడా ఆశ్చర్యపోయారనమాట. యోగి వాళ్ళందరినీ సాదరంగా బర్మా భాషలో పలకరించేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. తన్ను పడవపై దాటించి పురం చేర్చగలరా అని వాళ్ళని యోగి అడగగానే, బాబుగారు నా పడవను ఎక్కండి రండి మీరు నాకు
బాడుగని ఇవ్వనక్కర్లేదు. దయచేసి మా పడవలో ఎక్కండి అంటూ వాళ్ళల్లే మళ్ళా మరి మహానుభావులు గదా! ఎం ఎవరి దాంట్లో ఎక్కితే వాళ్ళకి అదృష్టం గదా! అందుకని చెప్పేసి మా పడవలో ఎక్కండంటే, మా పడవలో ఎక్కండని వాళ్ళు అడగడం ప్రారంభించారు. వాళ్ళ ఉత్సాహానికి, ఆదరణకు, మర్యాదకు యోగి ఆనందించి చివరికి ఒక పడవను ఎక్కి కూర్చున్నాడు. అందుకు ఆ పడవను నడిపేవాడి ఆనందానికి అసలు అంతే లేదు. పడవను నడిపేవాడు, అతని అనుచరులు పడవను తెడ్లతో నడుపుతూ చివరికి ఒక ఒడ్డుకు చేర్చారు. పడవ యజమాని బాబు తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు. యోగి తాను హిమాలయాల నుంచి వస్తున్నట్లు చెప్పాడు. ఆ పేరు వాళ్ళు ఇంతకు ముందు వినకపోవడం వల్ల అదేమిటో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. తీరాన్ని చేరాక యోగి బెస్తవాళ్ళను ఆశీర్వదించి మరి పూర్వం వైపుకి నడిచి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి హిమాలయాల గురించి చెప్పినా గూడా వాళ్ళకి అసలు తెలీదనమాట. అయినా సరే వాళ్ళకి చక్కగా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. యోగి పడవ దిగిన ప్రదేశానికి పురో ఎంతో దూరం లేదు. నగరం పొలిమేరల్లో ఆయనకి ఒక కొండ కనిపించింది. పురోం నగరంలో కాకుండా కొండ మీదే ఉండాలనుకున్నాడు యోగి. కొండపై తనకు అనువైన ఒక గుహ కనిపించింది. గుహలో ప్రవేశించి కమండలాన్ని పక్కన పెట్టి మేను వాల్చి హాయిగా నిద్రపోయాడు. మరి ఈ విధంగా ఆ పడవ వాళ్ళు ఆయన్ని దాటించేశారు. దాటించేసిన తర్వాత మరి ఇక అక్కడ ఒక గుహ కనిపిస్తే యాజ్ యూజువల్‌గా చక్కగా హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయారనమాట. మరుసటి రోజు ఉదయాన్నే లేచి గుహ బయట తిరుగుతూ ఉండగా యోగికి కొండపై గొర్రెలు కాచుకుంటున్నటువంటి కొందరు పిల్లలు కనిపించారు. వారిని సమీపించి తనకు తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని ఆ పిల్లల్ని అడిగాడు. పిల్లలను ఆయన చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే వాళ్ళు ఇళ్ళకు పరిగెత్తుకు వెళ్లి కొంత ఆహారాన్ని తీసుకువచ్చి ఆయన ముందు ఉంచారు. పిల్లలు పెట్టింది తిని తన ఆకలిని తీర్చుకున్నాడు యోగి. గొర్రెలను మేపుకుంటూ పిల్లలు వెళ్ళిపోయారు. మరి ఎక్కడ ఆహారానికి ఎక్కడా కూడా లోటు లేదు. ఆయన గుహ దగ్గరికెళ్లారు. గుహ దగ్గరికి వెళ్లి మరి ఆహ్, చక్కగా విశ్రాంతి తీసుకొని లేచినప్పటికి పిల్లలు కనిపించారు. "అమ్మ కొంచెం ఏమన్నా ఆహారం పెడతారంటే" వాళ్ళు చక్కగా ఇంటికి వెళ్లి మరి తీసుకొచ్చి మరి ఆహారం పెట్టారు. హాయిగా తిని ఆళ్ళటెళ్ళిపోయారు. మరి పిల్లలు వెళ్ళిపోయారన్నమాట. యోగి మరొక రోజు గుహలో గడిపాడు. అప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. యోగి పద్మాసనం వేసుకొని గుహలో కూర్చున్నారు. సరిగ్గా అర్ధరాత్రి అయింది. 2 పెద్ద పులులు వచ్చి గుహద్వారం దగ్గర నిలబడ్డాయి. యోగికి ఏ కోశాన అసలు భయమే లేదు. ఆయన చక్కగా గుహలో ఉన్నాడు. మరి అర్ధరాత్రి అయింది. 2 పులులు వచ్చి గుహ ఆ యొక్క ద్వారం దగ్గర చక్కగా నుంచుంటే ఈయనకెందుకు భయం? ఈ యోగికి ఏమన్నా భయం ఉందా? అసలు ఏమీ లేదు. ఈయనకి భయం అంటే అసలు ఏమీ తెలీదు యోగికి. ధైర్యంగా కూర్చున్నాడు. పెద్ద పులులు నింపాదిగా ఆయన దగ్గరికి నడిచి వచ్చాయి. ఇంకా ఆయన గుహ ద్వారం దగ్గరే కాదు, ఇక లోపలికి వచ్చేసాయన్నమాట. ఈయన దగ్గరికి నడుచుకుంటూ వచ్చాయి. వాటి కళ్ళు నిప్పు కణాల్లాగా మెరుస్తున్నాయి. యోగి వాటిని తెరిపారా చూశాడు. శిక్షణ పొందిన వాటిలాగా 2 పులులు యోగి ముందు సాష్టాంగపడ్డాయి. అవి వచ్చి మరి యోగి దగ్గర సాష్టాంగ నమస్కారం చేశాయన్నమాట. అవి సర్కస్‌లో గుర్రాల వలె 2 కాళ్ళు ముందుకు చాచి సాగిలపడి, లేచి నిలబడి కొంచెం సేపు యోగిని చూసి మళ్ళా వెనుతిరిగి వెళ్ళిపోయాయి. పులులు ప్రదర్శించిన మచ్చికకు, భక్తికి యోగి ఆశ్చర్యపోయాడు. ఇంత చక్కగా మరి ఆళ్ళు సాష్టాంగ నమస్కారం చేసి, అవి వెళ్ళిపోయేటప్పటికి వీనికి ఆశ్చర్యం వేసిందనమాట. తెల్లవారుగానే ముందు రోజు కనిపించిన పిల్లలు తమ శక్తి మేర యోగికి సేవ చేయడానికి గుహ దగ్గరికి వచ్చారు. యోగి రాత్రి జరిగిన సంఘటన గురించి పిల్లలకు తెలియజేశాడు. అప్పుడు పిల్లలు, "బాబుగారు, ఆ పులులు మాకేం కొత్త కాదు. వాటిని మేము తరచూ చూస్తూనే ఉంటాం. ఇదివరకు ఈ గుహలో ఒక సాధువు ఉంటూ ఉండేవారనమాట. ఆ మహాత్ముడు ఆ పులుల్ని పెంపుడు పిల్లల్లాగా ఆదరించేవాడు. ఆ సాధువు కొంతకాలం క్రితం చనిపోయారు. అలవాటు ప్రకారము ఆ పులులు గుహ దగ్గరికి వచ్చి సాష్టాంగపడి యజమానిపై వాటి భక్తి ప్రవర్తనలు ప్రదర్శిస్తూ ఉంటాయి. వాటి యజమాని స్థానంలో ఉన్న మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడి ఉంటాయి. మాకు తెలిసినంత వరకు ఆ పులులు ఇప్పటి వరకు ఎవ్వరిని హానే చేయలేదు. బహుశా ఈ విద్యను వాటికి ఆ సాధు సంగుడు నేర్పి ఉంటాడు" అని ఆ వింత కథను చెప్పి యోగికి వేరే గుహ దగ్గరకు తీసుకువెళ్లారు. సో, జరిగిన ఆ విషయాన్నంతటిని గూడా ఆ పిల్లలకి మ నెక్స్ట్ డే ఆ పిల్లలు ఈయనకి ఆహారం అది తీసుకొని వచ్చినప్పుడు జరిగిందంతా గూడా చెప్తే మరి వాళ్ళు చెప్పారనమాట.
ఇవి ఆ పుల్లో మేము ఎప్పుడు చూస్తూనే ఉంటాం. అవి మాకు రెగ్యులర్‌గా కనిపిస్తూనే ఉంటాయి. కానీ అవి ఎప్పుడు ఎవ్వరికి ఏ హాని చేయవు. ఎందుకంటే అంతకుముందు ఈ గుళ్ళో ఒక సన్యాసి ఉండేవారు. ఆయన ఆ పులిని వాటి యొక్క పిల్లల్లాగా ఎంతో ప్రేమగా చూసుకునేవారు. సో, అవి అలాగా ఆ ప్రేమకేంటంటే అవి గూడా ఎంతో చక్కగా అలాగా ఎవ్వరికీ హాని చేయకుండా అవి గూడా అవే ఆ సాధువే మీరు అనుకుని వాటి యొక్క భక్తిని మీ మీద చూపించాయి అని ఆ పిల్లలు చెప్పారనమాట. గుహ ముఖద్వారం దగ్గర 2 ప్రకటనలు రాసి ఉన్నాయి. వాటిపై వ్రాసిన ప్రకటన చదివి పిల్లలు బాబుగారు ఒకదానిపై రంగూనుగు దారి అని రాసుంది. రెండవ దానిపై ఈ గుహలో పెద్ద కొండ చిలువ ఉంది. ఈ గుహలోంచి వెళ్ళిన వాళ్ళను ఆ కొండ చిలువ మింగివేయవచ్చు అని హెచ్చరించడమై హెచ్చరించడమైనది అని రాసి ఉంది. వీళ్ళు అక్కడి నుంచి పిల్లలు వేరే చోట తీసుకెళ్లారు కదా! అక్కడ ఆ గుహ లోపల అక్కడ 2 రాసి ముందుగానే అలర్ట్ చేస్తున్నాయన్నమాట. ఏంటి, ఒక దానిపేమో ఇలాగ ఈ విధంగా ఈ గుహలో నుంచి వెళ్ళొచ్చు రంగూనికి అని రాసుంది. ఇంకొక దాని మీదేమో ఇందులో ఒక పెద్ద కొండ చిలువ కూడా ఉంది. జాగ్రత్త అని గూడా హెచ్చరించి రాసుందన్నమాట. అంతకుముందు మేము ఆహ్ అంతకు ఇంతకు ముందు మేము ఆ కొండ చిలువను చూడలేదు. ఎందుకైనా మంచిది మీరు ఈ గుహలోకి వెళ్ళకండి. మీరు రంగూన్ వెళ్ళాలంటే ముందుగా పురం వెళ్లి వేరొక దారిన రంగూన్ వెళ్ళండి అని సలహా ఇచ్చారు. పిల్లల మాటలను మన్నించి కొండను విడిచి పురం నగరం వైపు ప్రయాణించాడు యోగి. సో, పిల్లలు చెప్పారన్నమాట. ఇంకా వేరే దారి గూడా ఉంది గదా! మీరు ఎందుకు ఇంత అపాయం ఉన్నప్పుడు ఎందుకు అటు వెళ్ళడం? మీరు వేరే నగరం వైపు వెళ్ళండి అంటే, సరే కదా! అని చెప్పేసి మరొక వేరే దారిలోనే వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. పురం ఒక పెద్ద నగరం. యోగి నగరంలోని రోడ్లపై చాలా దూరం నడిచి చివరికి ఒక బౌద్ధ ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఆశ్రమంలో చాలా మంది బౌద్ధ సన్యాసులు ఉన్నారు. తినడానికి కొద్దిగా ఆహారము, ఉండడానికి కాస్త చోటు అర్థించాడు యోగి. ఆశ్రమవాసులు యోగిని ఆశ్రమంలో ఆహ్వానించి, ఆదరించి ఒక విశాలమైన గదిని యోగికి బసగా ఇచ్చారు. అన్నము, పప్పు కూరలు పెట్టారు. వారి వంటలు అరగకపోవడం వల్ల యోగికి అజీర్ణం చేసింది. సో, ఇక్కడ ఈయనకి ఇక్కడ అన్నము పడలేదనమాట. సో, అజీర్ణం చేసింది. అందుచేత ఆశ్రమంలో ఉన్నంత కాలం యోగి కాస్త అన్నం తనే వండుకొని, అందులో పాలు పోసుకొని తినేవాడు. ఇంకా వేరే వేరే ఏమీ కాకుండా జస్ట్ ఓన్లీ పాలు పోసుకొని తినేవారనమాట. బౌద్ధ సన్యాసులు ఆయన భక్తులయ్యారు. యోగి ఎక్కువ కాలం ధ్యాన నిమగ్నుడై ఉండేవాడు. యోగి అలా ధ్యానంలో ఉన్నప్పుడు బౌద్ధ సన్యాసులు అతని చుట్టూ కూర్చొని నిశ్శబ్దంగా అతన్ని వీక్షిస్తూ అనిర్వచనీయమైనటువంటి ఆనంద అనుభూతులను పొందుతూ ఉండేవారు. మరి ఈయన పక్కన యోగేశ్వరుడు గదా! ఈయన. ఈయన చుట్టూ కూర్చున్న వాళ్ళకి కూడా ఆ ప్రశాంతత అనేది అందరూ ఫీల్ అయ్యేవారు. అందుకని వాళ్ళందరూ గూడా ఆ ఫీల్ అయ్యి ఆయనకి శిష్యులైపోయారనమాట. బాహ్య స్మృతికి వచ్చాక ఆయన ఆశ్రమవాసులతో ఆదరంగాను, ప్రేమపూర్వకంగాను మాట్లాడుతూ ఉండేవారు. యోగి ఆశ్రమంలో ఉండడం ఆశ్రమానికి నిండుతనం వచ్చింది. ఈయన వెళ్ళాకే ఆశ్రమానికి నిండుతనం వచ్చిందంట చూడండి. ఆశ్రమవాసులకు ఆనందం కలిగిస్తున్నందువల్ల నిర్మలుడైన యోగి ఆశ్రమం నుంచి వెళ్ళిపోవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా మరికొంత కాలం ఉండండి అంటూ బౌద్ధ సన్యాసులు బలవంతం చేస్తూ వచ్చారు. మీరు ఉంటే మాకు చాలా బావుంది. మీరుంటే చాలా నిండుతనంగా ఉంది. ఇక్కడే ఉండిపోండి అంటూ వాళ్ళు అలాగా ఆయన రోజుల్ని అక్కడ ఆశ్రమంలో ఉండేటువంటి ఆ రోజుల్ని పెంచేశారనమాట. అలాగా ఒక నెల రోజుల పాటు ఆశ్రమంలో గడిపి వాళ్ళని కూడా సంతోషపెట్టి ఈ నెల రోజుల్లో యోగికి బర్మా భాషలో మంచి ప్రావీణ్యత వచ్చేసింది. ఆల్రెడీ ఒకానొక ఆశ్రమంలో ఆ బర్మా భాష లాంగ్వేజ్ నేర్చుకున్నారు. ఇక్కడ నెల రోజులు వీళ్ళతో బర్మా భాషలో ఇంకా మాట్లాడేటప్పటికి పూర్తిగా ప్రావీణ్యం వచ్చేసింది. ఆయన ఆశ్రమవాసులతో ధారాళంగా బర్మా భాషలో సంభాషిస్తూ ఉండేవారు. యోగి ఆశ్రమంలో బస చేసిన కాలంలో అనేక మంది బౌద్ధ సన్యాసులు అక్కడికి వచ్చి యోగిని దర్శించి ఆయన ఆశీస్సులు పొందుతూ ఉండేవారు. మహాత్ములు కేవలం సందేశాలనే ఇవ్వనక్కర్లేదు. వారి సత్ప్రవర్తనే ఒక ఆదేశం. వారి కారుణ్య అన్న ఆ దృష్టే గొప్ప ఉపదేశం. వాస్తవమైన అపేక్ష గల వారికి ఉత్తేజపరచడానికి ఈ 2 చాలు. అంటే మహాత్ములు వాళ్ళు ఏమి సందేశాలు ఇవ్వక్కర్లేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క చూపు చాలు అని చెప్తున్నారు. ఆశ్రమంలో బౌద్ధ సన్యాసుల జ్ఞానాభివృద్ధిని
అవి బాగా తోడ్పడ్డాయి. అందుకే వారు యోగిని ఆశ్రమంలో ఉండమని ప్రార్థించారు. ఈయనేమి సందేశాలివ్వక్కర్లా. ఆ యొక్క వైబ్రేషన్స్‌కే, ఆ యొక్క వాటికే వాళ్ళు ఆయన యొక్క సత్ప్రవర్తన, ఆయన యొక్క ఆ చక్కటి కారుణ్య స్వభావమే వాళ్ళని ఎంతో ఆకర్షించింది. అయితే అది ఉన్నదానికి అంతం కూడా ఉంది. ఆహ్ ఒకే చో ఒ పరివ్రాజకుడు ఒకే చోట ఎక్కువ కాలం ఉండడం సరియైన పని కాదని ఆశ్రమవాసులకు ఒప్పించి, వారందరినీ ఆశీర్వదించి, వారికి వీడ్కోలు చెప్పి, తన భిక్ష పాత్రను తీసుకొని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయారు యోగి. ఇక నేను ఒక సన్యాసిని. నేనిలా ఒక చోట ఉండకూడదు. నేను వెళ్తాను అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పి, మరక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. హ్మ్. వాళ్ళందరికీ ఆ విధంగా మరి తన మరి ఐరావతి తూర్పు తీరాన సుమారు 3 నెలలు ప్రయాణించడం జరిగింది. కొన్ని వందల కొండల లోయలు దాటాడు. ఐరావతి నదిలో కలిసే అనేక కాలువలు, ఏరులు, ఉపనదులు దాటాడు. ఎత్తుపల్లాలు గల పర్వత పంక్తులు, దట్టమైన అడవులు దాటుతూ, ఆనంద పరవశ హృదయంతో ప్రకృతి శోభను తిలకిస్తూ ఒంటరిగా ముందుకు సాగిపోయాడు. కవి హృదయం గల సన్యాసి నదిలోని ఉత్తుంగ తరంగాలే ఆయన సహచరులు. నది ఆయన ముందు ప్రవహిస్తోంది. వెనుక పారుతుంది. ఒక్కచోట నది ఉరకలు వేస్తూ, శబ్దం చేస్తూ, పరవళ్లు తొక్కుతూ, నురగళ్ళు కక్కుతూ వేగంగా ముందుకు దూసుకుపోతూ ఉంది. మరొక చోట ప్రశాంతంగా ప్రవహిస్తుంది. ఈయన ఈయనకి కవి హృదయం గూడా అనమాట. ఈ ప్రకృతి అందాలు, ఈ యొక్క నదీ సౌందర్యము ఇవన్నీ చూసేటప్పటికి ఆయనలో ఇంకా ఆనందం అనేది పెరిగిపోతూ వస్తూ ఉందనమాట. ఆ! ఒకే పేరు, ఒకే పరివారం గల ఐరావతి నది వేరు వేరు ప్రదేశాల్లో వేరువేరుగా కనిపించింది. ఆ యొక్క ఐరావతి నది ఒకటే. కానీ ఒక చోటేమో ఎలా ఉంది? ఉరకలేస్తూ ఉంది. ఒక చోట ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది. ఒక చోట ఏంటి? శబ్దం చేస్తూ, పరవళ్ళు తొక్కుతూ, నురగలు కక్కుతూ ఉంది. అలాగా ఒకటే నది. కానీ కొన్ని ప్రదేశాల్లో ఒకలాగా ఉంది. కొన్ని ప్రదేశాల్లో మరొకలాగా ఉంది. ఇవన్నీ గూడా గమనించుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. ప్రశాంతత, సహనము, హృదయ న ఆహ్, నిశ్చలత, మనస్థితి యోగికి మనోధైర్యాన్ని కలిగించాయి. అలా తనకు నచ్చిన చోట అక్కడక్కడ ఆగుతూ, విశ్రాంతి తీసుకుంటూ, నింపాదిగా నడక సాగించాడు ఈ యోగీశ్వరుడు. ఫ్రెండ్స్ మరి ఈయన అసలు మనం ఒక 2 రోజులు ఆ ట్రెక్కింగ్ చేస్తేనే మనకెంతో ఆనందంగా ఉంటుంది. మరి ఈయన అనేక నదులు, అనేక చెట్లు, చేమలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన హృదయం ఆనందంతో పొంగిపోతూ, చక్కగా ఆయన ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ ధ్యానం చేసుకుంటూ, అసలు ఎంత అద్భుతంగానో ఆయన హృదయం ఈ ఆనందంతో ఉప్పొంగిపోతూ, చక్కగా అలాగా ప్రయాణిస్తూ ఉన్నారనమాట. అలా నదీ తీరం వెంబడి 100 రోజులు నడిచారట చూడండి. 100 రోజులు నడిచి చివరకు నదీ సాగరంలో సంగమించే రంగూన్ పట్టణం చేరుకున్నారు. మొత్తానికి ఈయన ఆ రంగూన్ వెళ్ళాలి అనుకున్నారు. ఆ రంగూన్ పట్టణం చేరుకున్నారు. మాండాలే నుంచి రంగూన్ సుమారు 300 మైళ్ళు దూరంలో ఉందట. చూడండి ఇదంతా కాలినడకనే గదా! మాండాలే నగరం నుంచి 300 మైళ్ళ దూరంలో ఉంది. ఈ మాండాలే నగరము మీకు ఫస్ట్ మనకి గుర్తుందా? ఆ మహాత్ముడు ఎవరైతే కాయకల్ప చికిత్స తెలిసినటువంటి ఆయన మాండాల నగరంలో అటు నుంచి అటే వెనక్కెళ్ళిపోయారు. ఎందుకని అక్కడ ఆయనకి నచ్చల. అంటే వాళ్ళందరూ వీళ్ళు నగ్నంగా ఉండడం మూలన ఆ చూపులకి వాళ్ళ యొక్క ఆ యొక్క విధానం నచ్చక ఆయన వెనక్కెళ్ళిపోయారు. పరశురామగుండం వెళ్ళిపోయారు. కానీ ఆయన ఇప్పుడు చూడండి మాండాలయ నగరం నుంచి రంగూన్‌కి సుమారు 300 మైళ్ళ దూరం ఆయన మరి ఈయన యోగి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి మొత్తానికి ఇలాగా చాలా దూరం చాలా 300 మైళ్ళు నడిచి రావడం జరిగింది. ఇలా మొత్తానికి 100 రోజులు పట్టిందంట చూడండి. 300 మరి కాలినడకన కదా! నదీ సాగరంలో కలిసే ప్రదేశానికి మొత్తానికి చేరుకుని, గంభీర సాగర వినీల తరంగాలను మొట్టమొదటిసారిగా దర్శించి, ఇక ఆయన ముగ్ధుడైపోయాడనమాట. సముద్రపు ఒడ్డున ఇసుకపై నిలబడి కనుచూపు మేర కనిపిస్తున్నటువంటి తదేక దృష్టితో ఆ సముద్రాన్ని చూసి, మరి ఆ సముద్రపు హోరు రెప్పలు వాల్చకుండా ఇంకా ఇంకా ఆనందంతో ఈయన నాట్యం చేయడం ప్రారంభించారట. ఇంతవరకు ఆయన జీవితంలో సముద్రాన్ని కానీ, సముద్రంపై ఉన్న పొగబోడలను కానీ అసలు చూడలేదు. రంగులు రావడం వల్ల ఆయనకు ఈ అవకాశం కలిగింది. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం రంగూన్ జయించి
వశపరుచుకుందని విన్నారు. కానీ ఆయన ఎప్పుడు అంతకుముందు సముద్రం చూడలేదనమాట. అది చూసేటప్పటికి ఆ యొక్క ఆనందంతో ఈయన నాట్యం చేయడం ప్రారంభించారు. యుద్ధ నౌకలు, రవాణా ఓడలు కొంత దూరంలో సముద్రంలో నిశ్చలంగా నిలబడి ఉన్నాయి. వాటి చుట్టూ అనేక చిన్న పడవలు ఉన్నాయి. కొన్ని ఓడలు రేవును చేరుకుంటున్నాయి. కొన్నేమో మరి రేవును విడిచి వెళుతూ ఉన్నాయి. ఓడల పొగగొట్టాల ధ్వని, గొట్టాల నుంచి వస్తున్న పొగ ఇవన్నీ గూడా యోగికి అసలు తెలీదనమాట. ఓడలు నీటిపై తేలుతున్న చిన్న ద్వీపాల వలె కనిపించాయి యోగికి. వాటిని చూసి సంబరపడుతూ సముద్రంలో స్నానం చేయాలని ఇక అనిపించింది. ఆహ్, ఒక అనువైన చోట సముద్రంలో దిగి, తనివి తీరా స్నానం చేసి, ఎంతసేపు కావాలంటే అంతసేపు చక్కగా హాయిగా స్నానం చేసి, వచ్చి ఒడ్డున ఇసుకపై కూర్చున్నాడు. ఇంతలో చీకటి పడింది. మిరుమిట్లు గొలిపే వింత కాంతులతో ఓడల్లో విద్యుత్ దీపాలు వెలిగాయి. ఆ ఓడల్లో ఉన్నటువంటి దీపాలు అన్నీ గూడా ఇంక చీకట్లో వెలిగిపోతూ ఉన్నాయన్నమాట. దీపాల కాంతులు సముద్రంలో అల్లపైన కాక, పక్కనున్న పడవలపై కూడా వచ్చాయి. యోగికి అదంతా ఒక వింత అనుభూతిలా అనిపించింది. అది గూడా ఆ నైటు ఆ సముద్రంలో అక్కడక్కడ ఓడలు, ఆ ఓడల్లో నుంచి వచ్చేటువంటి కాంతి, అది గూడా ఒక చక్కటి ఆయనకి ఎప్పుడు చూడలేదు. అది కూడా ఒక వింత అనుభూతిలాగా అనుభవించారాయన. రాత్రంతా ఆ దృశ్యాలను చూస్తూ తెల్లవారగానే నగరంలోకి ప్రవేశించారు. అయితే ఆ రోజులలో రంగూన్ మహానగరం కాదు. అప్పుడు అది ఇంకా నగరం కాదు. ఆహ్ ఇల్లు ఇంకా అక్కడ ఇల్లు ఎలా ఉన్నాయంటే కర్ర చెక్కలతోనే కట్టారనమాట. చాలా ఇల్లు పూరి గుడిసెలే ఉన్నాయి. గడ్డాలు, మీసాలు, జడలు కట్టిన కేసాలు, చేతిలో భిక్షపాత్రలో నగరంలోకి 2 రోడ్ల వెంట నగ్నంగా నడిసి వెళ్తున్న హిందూ సన్యాసిని చూసి నగరవాసులందరూ ఆశ్చర్యపోయారు. ఈయన మళ్ళా నగరంలోకొచ్చారు. మళ్ళా నగరంలో అంటే ఎవరు ఈయనలాగా ఉండరు. ఇలాగా దిగంబరంగా జడలు కట్టేసి వచ్చేప్పటికి ఈళ్ళందరూ గూడా నగరంలో వాళ్ళకి, వీళ్ళకి గూడా ఒక ఆశ్చర్యంగా అనిపించిందనమాట. మరి ఆయన చూస్తూ అందరూ అలా చూస్తూ నిలబడ్డారు. కొందరిని బర్మా భాషలో మర్యాదగా పలకరించి ఏదైనా పుంగి చౌక్ దారి తెలియచేయమని అడిగాడు యోగి. బర్మా భాష వచ్చింది గదా! ఈయనకి. బర్మా భాషలో ఇక్కడ ఏమన్నా ఆశ్రమాలేమన్నా ఉంటే గనక కొంచెం తెలియచేస్తారా అని వాళ్ళని బర్మా భాషలో అడగడం జరిగింది. ఆయన వాళ్ళతో బర్మా భాషలో మాట్లాడేసరికి వాళ్ళు కొంత దూరంలో ఉన్న బౌద్ధ ఆశ్రమాన్ని చూపించారు. ఆశ్రమ అధిపతి యోగిని సాదరంగా ఆహ్వానించి ఒక కుటీరాన్ని బసగా ఇచ్చాడు. యోగి రంగూన్ విడిచి వెళ్ళే వరకు అందులో నివసించాడు. సుదీర్ఘ ప్రయాణం వల్ల అలసిపోయిన ఆయన శరీరానికి విశ్రాంతి అవసరమైంది. మరి అన్ని మైళ్ళు నడిచేటప్పటికి ఈయనకి కొంచెం విశ్రాంతి కావాల్సొచ్చి ఆశ్రమంలోకెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకోవడం జరిగింది. చాలా పెద్దది. ఆ యొక్క ఆశ్రమం అంటే చాలా పెద్దది. వందలాది మంది బౌద్ధ సన్యాసులు అందులో నివసిస్తూ వారి మతానుసారం సాధన చేసుకుంటూ ఉన్నారు. సాధుతత్వమైన సోదరభావం, సౌమ్యత ఆ యోగికి ఎక్కడికెళ్ళినా గూడా ఎంతో కరుణా స్వరూపులు, ఎంతో సాధు తత్వంతో, సోదరభావంతో మరి ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ 100 మంది భిక్షుల్ని గూడా మళ్ళా ఈయన ఆకర్షించుకోవడం జరిగిందనమాట. మిగిలిన ఆశ్రమాలలో లాగానే బర్మాలోని బౌద్ధ ఆశ్రమంలో కూడా ఆశ్రమవాసుల ఆదరాభిమానాలకు చేరుకున్నాడు యోగి. బర్మా భాషలో తనకు గల పరిచయం వలన వాసులతో చక్కగా సంభాషించి స్వేచ్ఛగా సంచారించడానికి ఆ లాంగ్వేజ్ అది అంతా వచ్చి ఆల్రెడీ అంతకుముందు 4, 5 ఆశ్రమాల్లో బర్మా భాషలోనే ఆయన అన్నీ మాట్లాడి వల్ల ఈయనకి చాలా ఈజీగా అనిపించిందన్నమాట. ఆ లాంగ్వేజ్‌లో అందరితోనూ మాట్లాడడం. ఈయన యొక్క యాటిట్యూడ్‌తో అందరిని మళ్ళా అట్రాక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఎంతోమంది నగరవాసులు ఆశ్రమానికి వచ్చి ఆయనను దర్శిస్తూ ఉండేవారు. ఈ విధంగా ఆయన కీర్తి నగరం నలుమూలలా వ్యాపించింది. అర్ధనగ్నంగానో లేదా దిగంబరంగానో సంచరించే హిందూ సన్యాసులంటే బౌద్ధ సన్యాసులకు, బర్మా దేశస్థులకు ఒక విధమైనటువంటి అసలు యాక్చువల్‌గా ఏహ్య భావం అంటే యాక్చువల్‌గా నచ్చదనమాట. ఇలాంటి నగ్నంగా కనిపించే వాళ్ళంటే వాళ్ళు ఇష్టపడరు జనరల్‌గా. కానీ ఈయన ఈశ్వర ప్రేరిత సాధుపుంగవుడు. మూర్తీభవించినటువంటి త్యాగశీలుడు, కరుణార్థ హృదయుడు. ఆయన ఆయన యొక్క ప్రవర్తన, ఆయన నుంచి వస్తున్నటువంటి ఆ సౌమ్యమైనటువంటి మాటలు, ఎప్పుడూ ఆనందం తొణికిసలాడే ప్రసన్న వదనం, అలాంటి దురాభిప్రాయాన్ని తొలగించడమే కాక, అటువంటి సన్యాసులపై గౌరవ భావాన్ని గూడా పెంపొందించాయి బర్మా ప్రజల్లో. అంటే జనరల్‌గా అంతకుముందు ఎప్పుడు గూడా ఎవరైనా సరే ఇలా అర్ధనగ్నంగా ఇలా హిందూ సన్యాసులొచ్చారంటే గనక వీళ్ళకి ఒక రకమైనటువంటి నెగెటివ్‌గా ఉండేదనమాట. కానీ ఈయన యొక్క ఆ ప్రసన్న వదనము,
ఆయన యొక్క యాటిట్యూడ్ మూలాన వీళ్ళు ఆయనకి అట్రాక్ట్ అవ్వడం జరిగిందనమాట. బర్మా దేశస్తులంతా బౌద్ధులు. బర్మా దేశంలో అందరూ గూడా బౌద్ధులే. సాధారణంగా పురుషులు, స్త్రీలు మర్యాదస్తులు. అక్కడ కులభేదం కానీ, వర్గభేదం కానీ లేనే లేదు. ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉంటారు. ఎంతో చక్కగా అందరూ సమానంగా ఉంటారు. ఇంచుమించు అందరూ ఒకే రకమైనటువంటి దుస్తులు ధరిస్తారు. తలకు సిల్కు గుడ్డ, నడుము దాకా కబ్బా, లుంగీ ఆడ, మగ అందరూ అవే దుస్తులు ధరిస్తూ ఉంటారు. కొందరేమో ఎర్రనివి, కొందరేమో నీలి రంగువి ఎంబ్రాయిడరీ ఇలాంటివన్నీ గూడా వాళ్ళు వేసుకుంటూ ఉంటారనమాట. బౌద్ధులైన బర్మీయులు మాంసాహారులు. అన్నం, పప్పు, చేప, మాంసం వారి సాధారణ ఆహారం. అయితే బౌద్ధ సన్యాసులు మాత్రము మాంసాహారాన్ని తినరు. బర్మా దేశస్థులు మాంసం తింటారు గానీ, బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఆశ్రమంలో ఉంటారో వాళ్ళు మాత్రం మాంసాహారాన్ని తినరు. ఆ! మరి భగవంతుని అస్తిత్వాన్ని బర్మా దేశస్థులు విశ్వసిస్తారు. వాళ్ళు భగవంతుని సర్మేన్ అని అంటారు. వాళ్ళు సర్మేన్ అని అంటారంట. బర్మా దేశస్థులు వాళ్ళు భగవంతుని సర్మేన్ అని అంటారు. కొందరు అహల్య, గౌతముల చిత్రపటాలను పూజిస్తూ ఉంటారు. పూర్వము చాలా కాలము అహల్య, గౌతమ మహర్షి బర్మాలో నివసించారట. కొందరు ఆహ్, కొందరు బర్మీయులు పంచపాండవులను ఆరాధిస్తారు. వాళ్ళు అహల్య, గౌతమ మహామునిని అలాగే పంచపాండవులను గూడా వీళ్ళు ఆరాధిస్తారట. వర్షం కోసం వాళ్ళు ఇంద్రుడిని గూడా ప్రార్థిస్తారు. కొబ్బరి కొమ్మలు చేతులతో పట్టుకొని వారి పంట పొలాలపై వర్షం కురిపించమని ఇంద్రదేవుడిని వాళ్ళు గుంపులుగా మరి ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి సామూహిక ప్రార్థనలు ఉదయం నుంచి రాత్రి వరకు సాగుతాయి. అప్పుడు వర్షం కురిస్తే ఇంద్రుడు తమ ప్రార్థనలు మన్నించాడని వారి యొక్క విశ్వాసం. వాళ్ళకి వర్షం కావాలంటే గనక గుంపులుగా అలా చేరి ప్రార్థించడం. అప్పుడు వస్తే గనక వాళ్ళు ఇంద్రుడు ఇచ్చాడు మన ప్రార్థనలకి అని వాళ్ళు భావిస్తారనమాట. బౌద్ధ సన్యాసులు బోటక బ్రహ్మచారులు. వాళ్ళు స్త్రీలతో సహవాసాన్ని ఆపేక్షించరు. సరికదా ఆడవాళ్ళు దరికి కూడా చేరరు. బర్మా దేశస్థులు నెమ్మదస్తులు. శాంతిని కోరుకునేవారు. మంచి ప్రవర్తనతో ఉండేవారు. సో, ఈ విధంగా మరి ఆహ్, ఆహ్, మరి ఈ యోగి ఎవరైతే మనం విష్ణుదాసు గారు ఆహ్, మరి ఆహ్, ఆయన యొక్క కోరిక ఏంటి అంటే, ఆ రంగూన్ నగరంలో అక్కడ ఉన్నటువంటి సముద్రం చేరాలి అని ఆయనకున్నటువంటి ఆ యొక్క కోరిక మేరకు వాళ్ళు మరి కాయకల్ప చికిత్స చేసుకొని తర్వాత అక్కడి నుంచి బయలుదేరడం. అయితే ఆయనతో పాటు వచ్చిన మహాత్ముడు ప్రజల యొక్క ఆదరాభిమానాలు సరిగ్గా లేవని చెప్పేసి తిరిగి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఈయన మాత్రము అవేమి ఈయన ఆటిలన్నింటికి గూడా అతీతంగా వెళ్ళిపోయారు ఈయన. విష్ణుదాసు గారు మరి అతీతంగా యోగీశ్వరుడు ఆయన. ఆయన ఆయనకి ఏమి మానవ అవమానాలు, గౌరవ మర్యాదలు ఏమీ లేవు ఆయనకి. అలా వెళ్ళిపోతూ మరి ఆయన మధ్యలో అనేక ఆశ్రమాలను చూడండి చక్కగా సందర్శించడం. ఈ బర్మా దేశంలో వీళ్ళకేంటంటే బౌద్ధ సన్యాసులకి ఈ హిందూ సన్యాసులు ఎవరైతే నగ్నంగా ఉంటారో ఎవరైతే ఇంతింత గడ్డాలేసుకొని ఉంటారో వాళ్ళంటే ఒక రకమైనటువంటి అసహ్య భావం. కానీ ఈయన యొక్క ఆయన యొక్క ఆ ప్రసన్న వదనము, ఆయన యొక్క ఆ ప్రసన్న వదనంగా వచ్చేటువంటి ఆ మాటలు, ఆయన యొక్క యాటిట్యూడ్ చూసి ఈయన ఏ ఆశ్రమంలోకెళ్ళినా కూడా అందరూ గూడా ఈయనకి అట్రాక్ట్ అయిపోయేవారు. మరి అంతే కాకుండా ప్రతి ఆశ్రమంలో ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఆయన చుట్టూతో చేరి ఆయన యొక్క సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ చుట్టూతో ఉన్న వాళ్ళు ఆయన పక్కన కూర్చొని ఆ యొక్క వైబ్రేషన్స్‌ని ఫీల్ అవుతూ వాళ్ళు ఎంతో ఆనందించి ఆయన ఒక్కరోజు వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఆశ్రమంలోనూ ఆయన నెల నెల రోజులు ఉన్నారు. సో, ఈ విధంగా ఆయన ఈసారి మరి పరశురామ గుండం నుంచి బర్మా ఆహ్, రంగూన్ నగరం వెళ్ళే లోపల మరి అనేక ఆశ్రమాలు ఈయన దర్శించారు. అంతేకాకుండా ఆయన అక్కడ ఆ సాధుపు ఆ బౌద్ధ సన్యాసుల దగ్గర నుంచి చక్కగా బర్మా లాంగ్వేజ్‌ని గూడా నేర్చుకున్నారు. ఈ యొక్క దారిలో మధ్యలో ఒకానొక మరి సాధువు ఆయన మానవ రూపం నుంచి పులి రూపంలోకి మారేటువంటి సిద్ధులున్నటువంటి మహానుభావుల్ని గూడా చూసారు. ఈయన మరి కానీ ఎప్పుడు గూడా ఆ సిద్ధుల కోసం ఆయన ఎప్పుడు గూడా ఎప్పుడు గూడా ఆయన ఆహ్
ఎప్పుడు ఈయన ఎప్పుడు చూసినా గూడా ధ్యానమే. ఈయనకెంతో శక్తి ఉంది. కావాలి అనుకుంటే ఇంకెన్నో శక్తులు, ఎన్నో సిద్ధులు. కానీ ఎప్పుడూ ఈయన సిద్ధుల కోసం పాకులాడలేదు. ఎందుకంటే మరి ఆత్మజ్ఞానమే అన్నిటికంటే అతి ఉన్నతమైనదని తెలుసుకొని, ఆ సిద్ధులతో ఉంటే గనక మనం ఇంకా ముందుకు వెళ్ళలేమని ఆయన ఎప్పుడు గూడా ఈ సిద్ధుల కోసమయితే ఎప్పుడూ పాకులాడలేదు. అలాగే మరి ఈయన వెళ్తున్నటువంటి దారిలో ఒకానొక సాధువు పులులను సైతం మచ్చిక చేసుకొని వాటిని ఎంత ఆహ్, సాధు స్వభావులుగా తయారు చేశారు అనేటువంటి పులులను గూడా సాధు స్వభావంతో ఉన్నటువంటి 2 పులులను గూడా చూడడం జరిగింది. అలాగే ఈయనకి ఎక్కడికి వెళ్ళినా గూడా ఆహారం దగ్గర మరి ఎక్కడ ఏ లోటు లేకుండా చక్కగా ఆహారం అన్ని చోట్ల గూడా టైంకి అరేంజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ మరి ఆ ప్రకృతిలో వెళ్తూ ఉన్నప్పుడు, ఆ ప్రకృతి అందాలు అవన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆయనకి లోపల నుంచి ఆ యొక్క ఆనందంతో మరి సముద్రం దగ్గరికి వెళ్లి, ఆ సముద్రాన్ని చూసి నురగలతో ఉన్నటువంటి అలలను వాటన్నింటిని చూసి మరి ఆయన యొక్క ఆయన లోపల నుంచి తెలియకుండానే నాట్యం చేస్తూ మరి ఆనందభరితుడై ఆయన ఆయన అనుకున్నట్లుగా వెళ్ళాలనుకున్నటువంటి ఆ గమ్యాన్ని చేరుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ విధంగా మరి ఆహ్, ఈ యోగీశ్వరుడు కాయకల్ప చికిత్స తర్వాత ఆయన అనుకున్నట్లుగా మరి ఎంతోమంది అతీంద్రియ శక్తులు గల సాధువులతో కలవడం, ఆయన అనుకున్నట్లుగా మరి రంగూన్ వెళ్లి ఆ సముద్రాన్ని చూసి ఆనందించడం అనేది జరిగింది. సో, దీని తర్వాత ఏమిటి అనేది మనం నెక్స్ట్ స్వాధ్యాయంలో తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. హ్మ్. థాంక్ యూ. మరి ఇలాంటి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి గురువులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సద్గురు తపస్వీజీ మహారాజ్ గారికి మన యొక్క హృదయ లోతుల నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.